సంగీత్ మీకే ఇంకో క్వశ్చన్. సో ఈ ప్రమోషన్‌లో నిహారిక గారు మీకు షాక్‌ల మీద షాక్‌లు, సర్ప్రైజ్‌లు ఇస్తున్నారు. యాహ్! సో రామ్ చరణ్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక ఈవెంట్‌కొచ్చారు. సో రామ్ చరణ్ గారు సడెన్‌గా రావడం మీ అందరికి ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? ఈవిడ యాక్చువల్లీ ప్రీ రిలీజ్ అయిపోయింది సార్. ప్రీ రిలీజ్ అయిపోయి జస్ట్ మేము బయలుదేరుతూ ఇంకా ప్రమోషన్ గ్రూప్లో ఈ డిస్కషన్ జరుగుతుంది ఏంటి ఏంటి అన్నట్టు సడన్గా ఆవిడ అప్పుడు కాల్ చేశారనమాట. ఇలా చరణ్ అన్న చిన్న వీడియో ఇస్తా అన్నారు, రేపు వెళ్తున్నాం అంటే ఊరుకొని ఇద్దరు మొత్తంలో నన్ను మీరు నాకు ఇవన్నీ చెప్పకండి ఊరికే అని. నేను ఇంకా ఆవిడ ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నా. బికాజ్ ఫస్ట్లీ ఆయనకి ఇంజురీ అయింది సార్. ఇంజురీ అయిన తర్వాత మేము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సెకండ్ ఇంజురీ తర్వాత ఆయన షూట్కి వెళ్తున్నారు. సో వాటన్నిటి మధ్యలో హౌ కెన్ హీ గివ్ అస్ టైం. అసలు ఎక్కడుంది ఆయన దగ్గర టైం అని. సో ఫస్ట్ నేను నమ్మలేదు. దాని తర్వాత ఉండు బాబు నేను చెప్తాను చెప్పి ఇమీడియట్ చెప్తే దెన్ ఆ నైట్ నిద్రపట్టలేదు సార్. మళ్ళీ నిన్న నైట్ నిద్రపట్టలేదు సార్. అంటే ఈరోజు ప్రీమియర్స్, ఆ రోజు చరణ్ కలుస్తున్నాం అని.